హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ అలానే శనగలు వేసి పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని పులుసు అని కూడా అంటారు, అలానే గొజ్జు అని కూడా అనొచ్చండి. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని ఇక్కడైతే కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. జస్ట్ బొడగలు వచ్చేంత వరకు ఉడకనిస్తే చాలు, ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. అదైతే ఒక నైట్ అంతా పెట్టుకోవాలి మనము. సో ఇది కూడా నైట్ నేనైతే నానబెట్టుకున్నానండి. ఒక 2 పిడికెళ్ళ శనగలు కూడా ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇదైతే నెక్స్ట్ డే ఇందులో ఉన్న చింతపండు రసాన్ని అంతా నీట్గా తీసేయాలండి. తీసేసి బాగా పిండేసినామంటే మనకైతే చేదంతా వెళ్ళిపోతుంది. ప్లస్ తినడానికి చాలా బాగుంటుంది కాకరకాయ చేదంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే నేను నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లో వేసి కొంచెం అంత సాల్ట్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అలానే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనమైతే ఆయిల్ ఉడకనివ్వాలి. ఆలోపు కుక్కర్ అయితే ఒక విజిల్ అయితే వచ్చేసిందండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే కాకరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మసాలాకు కావాల్సిన ఐటమ్స్ పచ్చి కొబ్బరి, కొంచెం అయితే శనగపప్పు, అదైతే పిండి చేసి పెట్టుకున్నానండి నేను. సో అదొక కప్పు తీసుకున్నాను. అలానే ఆనియను, టమాటో, తెల్లగడ్డ కూడా తీసుకున్నానండి. ఇక్కడ తెల్లపాయ కూడా తీసుకున్న తర్వాత మధ్యలో మనమైతే వేగనివ్వాలి కాకరకాయని. సో ఇక్కడైతే నేను ఒక పిడికెడు శనగగింజలు కూడా తీసుకున్నానండి. కొంచెం చెక్క లవంగం కూడా వేసుకోవాలి. అలానే కొంచెం అంత నానబెట్టుకున్న చింతపండు అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి కొంచెం అంత పసుపు, అలానే కారం పొడి అనేది మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఎందుకంటే కారం ఎక్కువ కూడా తింటారు కొందరు పులుసులో. సో ఇక్కడైతే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పిండి కూడా వేసుకుంటున్నానండి. ఈ మసాలా అనేది మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాము అనే దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా, ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకున్న తర్వాత ముందుగా వేగుతున్న కాకరకాయలో మనమైతే ఈ మసాలానంతా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్నప్పుడు మనమైతే ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న శనగలు కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసాం కాబట్టి మసాలా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. డబుల్ టైం వేసుకున్నా కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. సో ఇక్కడైతే నేనైతే మూత పెట్టుకొని కొంచెం సేపు పులుసునైతే ఉడకనిస్తున్నానండి. ఇదైతే దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఎక్కువ గుజ్జులాగా ఇష్టం లేని వాళ్ళు మీడియం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, అంటే మనం తిరగవాత అయితే వేసుకోవచ్చండి. సో ఇక్కడైతే దగ్గరగా గొజ్జు అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ కొంచెం చేదు అనిపించినప్పుడు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. నాకు ఆ వీడియో అయితే స్కిప్ అయింది. సో ఇక్కడైతే నేను తిరగవాతకి కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత తిరగవాతకి అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని మనమైతే సాంబార్లో కలుపుకోవాలి. ఇక్కడైతే ఈ పులుసు అనేది రాగి ముద్ద అలానే వైట్ రైస్కి చాలా బాగుంటుందండి. సో ఈ శనగలు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఈ కాకరకాయ అనేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా లాస్ట్లో మనమైతే తిరగవాత పెట్టుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో ఇక్కడైతే రాగి ముద్దకు వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.